Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ సినిమా నాకు దేవుడిచ్చిన వరం. ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈ సినిమా లేకపోతే వారణాసి సూర్య లేడు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే అంత ఈజీ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా కాదు. ఒక మంచి అవకాశం రావాలి అంటే ఎన్నో పాట్లు పడాలి, కానీ దానికి అదృష్టం కూడా కలిసి వచ్చి ఉండాలి. అలా జరగకపోతే సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్‌గా కావచ్చు, ఒక టెక్నీషియన్‌గా కావచ్చు, సర్వైవ్ కావడం అంత ఈజీ కానే కాదు. ఈజీ కాదు, ఈజీ కాదు, ఈజీ కాదు అని అందరూ అనుకుంటున్న ప్రాసెస్‌లో ఈజీ సినిమా, సినిమా ఈజీనే, మనం అనుకుంటే ఈజీనే అని చెప్పి ఈజీ సినిమాను క్రియేట్ చేసి, అది ఇంతింతై వటుడింతై అని 8 సంవత్సరాలకి ఒక మహావృక్షం అయిపోయి కూర్చోంది. చాలా సింపుల్‌గా అందరూ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తారు. కానీ నేను ఒక ఒక పెద్ద సంకల్పంతో స్టార్ట్ చేశాను. మన అవకాశాలు మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎవరిని దేహి అని మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో, అంత స్ట్రాంగ్‌గా మన అవకాశాలను క్రియేట్ చేసుకుంటూ టోటల్ ఈసీకి వస్తే మొత్తం ఫ్రీనే. ఒక్కసారి ఈసీ రూల్స్‌లో మీరు ఆర్టిస్ట్‌గా కావచ్చు, టెక్నీషియన్‌గా కావచ్చు, డైరెక్టర్‌గా కావచ్చు, రైటర్‌గా కావచ్చు. వన్స్ అక్కడ అప్రూవ్ అయిపోయింది అంటే కెమెరాలు ఫ్రీనే ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఫ్రీగానే ఉంటారు. సో, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఈసీనే చూసుకుంటుంది. ఎడిటింగ్ దగ్గర నుంచి డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్, సాంగ్స్ రికార్డింగ్, 5.1 వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని ఇంక్లూడింగ్ డీఐతో సహా మొత్తం ఫస్ట్ కాపీ అంతా ఈ సినిమానే చూసుకుంటుంది. ఈ ఫస్ట్ కాపీ రిలీజ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడమే కాదు, దాంతో పాటు పబ్లిసిటీ రిలీజ్ కూడా ఈ సినిమానే చూసుకుంటుంది. ఇంకా ఏంటి ఒక ఆర్టిస్ట్‌కు, టెక్నీషియన్‌కు నొప్పి? మనకు కావాల్సిందంతా ఏంటంటే, ఆ ప్రాసెస్‌లో జరిగే ప్రాసెస్‌లో ఎక్కడ బడ్జెట్‌లు పెట్టకుండా ఖర్చుల కోసం మనము ఓపెన్ డొనేషన్స్ క్రియేట్ చేసుకుంటూ, చెయ్యి చెయ్యి కలుపుతూ మనము ముందుకు వెళ్ళడమే. ఈ ప్రాసెస్ అంతా ఒక్క 'వారణాసి సూర్య' వల్ల ఏమీ గాదు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిస్తేనే, చెయ్యి చెయ్యి కలిస్తేనే ఇలాంటి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ప్రాజెక్ట్‌లు సక్సెస్‌ఫుల్‌గా మనం రిలీజ్ చేసుకోగలం. అందువల్లే ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్‌మెంట్ చేస్తుంటాను. దానికి ఎంత ఖర్చు వస్తుంది, ఏంటి అనేది ఓపెన్ హార్టెడ్‌గా నేను చెప్తూనే ఉంటాను. అసలు ఈ ఓపెన్ డొనేషన్స్ ఎంత వస్తున్నాయనేది ప్రతి రూపాయి కుల్లా కుల్లా ఓపెన్‌గా చెప్తుంటాను. ఎందుకంటే నాకు ఈసీలో డబ్బులు అవసరం లేదు. ఆ ప్రాజెక్టుకు ఆ ఖర్చుల మందం వస్తే చాలు. సో, సక్సెస్‌ఫుల్‌గా మన ప్రాజెక్ట్‌లు రిలీజ్ చేసుకుంటే చాలు ఇంతే. దీని తర్వాత నేను ఎన్నో సార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఎక్కడో ఒక చోట ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. సో, ఏమో అది 'గుండు బాస్‌తోనే' సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్‌లో జరిగేటప్పుడు తెలుస్తుంటది. అవుట్‌పుట్‌లు తెలుస్తూ ఉంటాయి. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది. సో, 'గుండు బాస్' మాత్రం నవ్వుల పండుగలాగా ఉంటుంది. సో, అది ఏమైనా మ్యాజిక్ క్రియేట్ చేసి రెవెన్యూ జనరేట్ చేస్తే మాత్రం నాకున్న కోరిక, రీసెంట్ టైమ్స్‌లో కూడా మీకు చెప్పాను నేను. నాకున్న డ్రీమ్ అది. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఈసీలో 'గుండు బాస్‌లో' చేసిన 'గుండు బాస్‌లో' గావచ్చు, 'బండ్లాలో' గావచ్చు చేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్‌లు అందరిని పిలిపించి ఒక వేదిక మీద పిలిపించేసి, సో, ఏదైనా రెవెన్యూ జనరేట్ అయితే తలా ఇంత కవర్‌లో పెట్టేసి వాళ్ళకు రెమ్యూనరేషన్ రూపంలో ఇవ్వాలనేది నా కల. ఆ కల నెరవేరాలని కోరుకుంటున్నాను. 'గుండు బాస్‌తో' అది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను కోరుకుంటున్నాను. సో, అలా చెప్పారు చూడండి. 'పెద్ది' సినిమా రిలీజ్ అయిపోయి సక్సెస్ అవ్వాలని చెప్పేసి దేవుళ్ళు ముక్కోండి, కొబ్బరికాయలు కొట్టండి అని చెప్పేసి మన ప్రొడ్యూసర్ ఎవరో అన్నారాయన. సో, అట్లా 'గుండు బాస్' చిన్న సినిమాల్లో, చిన్న సినిమా కూడా కాదు, మైక్రో మూవీ. ఈ మూవీకి రెమ్యూనరేషన్ జనరేట్ అయిపోయి, రెమ్యూనరేషన్ ఇన్ ద సెన్స్ లాభాలు జనరేట్ అయ్యి, డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్‌లో మనకు కావాల్సినంత ఇన్‌కమ్ జనరేట్ అయ్యి, అందరికీ మనము రెమ్యూనరేషన్స్ ఇచ్చే విధంగా స్పెషల్ ఫంక్షన్ క్రియేట్ చేసి, ఆ ఫంక్షన్స్‌లో ప్రతి ఆర్టిస్ట్‌కు, టెక్నీషియన్‌కు నా చేతి నుంచి అందరికి డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను. సో, ఆ కల నెరవేరాలని కోరుకుందాం. సో, దానికి ఇప్పటి నుంచే అందరూ సపోర్ట్ అవుతూ ఉన్నారు. అది ఊరికే రావట్లేదు. నేను అనుకునే డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతున్నాయంటే రీజన్ ఏంటంటే నేను ఓపెన్ హార్టెడ్‌గా ఉన్నాను. ఆ వచ్చేదంతా నాకే కావాలని పొరపాటు కూడా అనుకోవట్లేదు. సో, మీకు ఇప్పుడే మాటిస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏ ఇన్‌కమ్ జనరేట్ అయిపోయినా కూడా ఫస్ట్ నా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి వాళ్ళకో పార్ట్ కవర్‌లో పెట్టేసి అమౌంట్లు ఇవ్వడం ఒకటి.
రెండవదేంటంటే ఈసీ డెవలప్‌మెంట్ కోసం ఇంకా కెమెరాలు కొనడం కావచ్చు, ఫర్దర్ డెవలప్‌మెంట్స్ కావచ్చు, ఫర్దర్ ఫండ్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని ఈసీకే మనము పూర్తిగా ఫండ్స్‌ని వినియోగం చేస్తూ మనం ముందుకెళ్దాం. ఈసీని డెవలప్ చేసుకుందాం. నాకెందుకంటే నాకు, నా ఫ్యామిలీకి కావాల్సినంత సోర్స్ నాకుంది. నేను దీని మీద ఈసీ మీద నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. లక్షణంగా ఈసీకి వచ్చేదంతా ఈసీ మీదే పెట్టి నా ఫ్యామిలీ, నా ఈజీ సినిమా ఫ్యామిలీని కావాల్సినంత డెవలప్ చేయాలనే ఇంటెన్షన్‌తో ఉన్నాను. సో, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, నేచర్ కావాల్సినంత సపోర్ట్ ఎప్పుడిస్తది తెలుసా? నువ్వు కల్మషం లేకుంటే ఇస్తది. నాకెందుకు ఏది నేను మొదలుపెట్టినా గూడా అలా శరవేగంగా అంటే రాకెట్‌లాగా ఎందుకు దూసుకెళ్ళిపోతాయంటే, నా దగ్గర కల్మషం ఉండదు. ఓపెన్ హార్టెడ్‌గా ఉంటాను నేను. నేను నా వాళ్ళ కోసం నేను మంచి చేయాలి. నేను బాగుపడాలి. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు బాగుపడాలనే ఇంటెన్షన్‌తో చేస్తున్నా చూడండి. అదే నన్ను కాపాడుతుంది. నా నేచరే నన్ను కాపాడుతుంది. సో, ఓపెన్ డొనేషన్స్‌ని అనౌన్స్‌మెంట్ చేసి 1,50,000 టార్గెట్‌గా నేను ఒక స్పెషల్ వీడియో ఇచ్చాను. ఆ స్పెషల్ వీడియో ఏంటి అంటే, ఆ మనిషి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ చిన్న చిన్న అమౌంట్ సరిపోవు. ఎందుకంటే 1,50,000 రీచ్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పేసి నేను ఓపెన్ హార్టెడ్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వగానే టైం పడతదేమో ఈ రెస్పాండ్ అవ్వడానికి. ఎందుకంటే పెద్ద పేమెంట్లు అందరూ ఉన్నవాళ్ళైతే ఎవరు ఉండరు కదా! ఆల్మోస్ట్ ఈసీలంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. సో, ఎన్ఆర్ఐ సపోర్ట్ కూడా నాకుంది. కానీ ఏంటంటే, ఈ స్పెషల్ వీడియో ఇవ్వడం వల్ల ఏంటంటే, ఎవరైనా కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు సో, ఈసీకి సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ 'గుండు బాస్‌కి' సపోర్ట్ చేస్తారు. 'గుండు బాస్' రిలీజ్‌కని చెప్పేసి నేను అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ అనౌన్స్‌మెంట్‌కి వితిన్ 48 అవర్స్‌లో రెస్పాండ్ వచ్చింది. నిజంగా షాకింగ్ నేను. నా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత స్ట్రాంగ్‌గా రెస్పాండ్ అవుతారా అని చెప్పేసి. సో, అనిల్ కుమార్ అనే నా ఫ్యామిలీ మెంబర్ తను ఒక సమ్ ఇయర్స్‌గా నన్ను ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడు మెసేజ్‌లు చేస్తుంటారు. సో, తను అంటే ఈ ఆర్టిస్ట్‌గా, టెక్నీషియన్‌గా ఏం చేయలేదు గానీ, వాళ్ళ ప్రొఫెషన్స్ వేరు. ఐటీ సెక్టార్‌లో ఉంటూ వాళ్ళు అటు ఆ రూట్‌లో డెవలప్ అవుతూ ఉన్నారు. సో, అనిల్ కుమార్ అనే నా ఫ్యామిలీ మెంబర్ ఏకంగా ₹30,000 నేను గర్వంగా చెప్పగలను. నా ఫ్యామిలీ ఇంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. ₹30,000 పంపడం జరిగింది. నిజంగా నాకే షాక్ అనమాట. ఇట్లాంటి పెద్ద పేమెంట్‌లు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏకంగా లోకల్‌లో ఉండే ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి ₹30,000 పంపడం అనేది చిన్న విషయమా? చిన్న విషయమా? గ్రేట్ థింగ్. అనిల్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను థ్యాంక్ యూ చెప్పడం కూడా చిన్న విషయం అది. సో, మీకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే ఇది నా భవిష్యత్తు కాదు. ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరి భవిష్యత్తు. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు 'గుండు బాస్‌లోను, 'బండ్లాలోను' చేసున్నారు. వాళ్ళందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనేసి మీరు 30,000 పంపారు చూడండి. సో, వాళ్ళందరి భవిష్యత్తును అది తలరాతను మార్చేసే అమౌంట్‌లవి. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శరవేగంగా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇంకా పేమెంట్‌లొచ్చి 1,50,000 వీలైనంత ఫాస్ట్‌గా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాను. సో, ఇంత హెల్తీ అట్మాస్ఫియర్‌లో మనం వెళ్తున్నాం కాబట్టే, నేను ఎక్కడ గూడా ఏది కూడా చిన్న స్ట్రెస్ కూడా తీసుకోవట్లేదు. సరదాగా, హాయిగా 'గుండు బాస్' రిలీజ్ అయిపోతూ ఉంటుంది. మీరు చూస్తారు 'గుండు బాస్' లెక్క ఎలా ఉంటుందో, ఇంక్లూడింగ్ ట్రైలర్‌తోనే మీకు అర్థమైపోతుంది. సినిమా వేరే లెవెల్ రా నాన్న అని చెప్పేసి. ఎందుకంటే దాంట్లో ఏవి మనము బారిగేట్స్ పెట్టుకోలేదు. ఇలాగే ఉండాలి కథ ఇలాంటిదేం లేదు. సరదాగా పంచుల మీద పంచులు వెళ్తూనే ఉంటాయి. సో, మీరు చూస్తారు. ఇదంతా క్రెడిట్ అంతా టోటల్ 'గుండు బాస్' క్రెడిట్ అంతా నా క్రెడిట్ కాదు. నా టీమ్ క్రెడిట్. ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి, సార్ ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పేసి ఎంతో సరదాగా, హాయిగా చేసిన సినిమా 'గుండు బాస్'. సో, 'గుండు బాస్' మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నాను. సో, 'గుండు బాస్‌కి' సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్‌కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ అనిల్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్. ₹30,000 మీరు పంపించేసి 'గుండు బాస్' లెక్క వేరు, ఈ సినిమా లెక్క వేరు అని మీరు ప్రూవ్ చేశారు చూడండి. సో, ఆ విషయంలో నేనేది చెప్పాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీ మెంబర్సే చెప్తున్నారు. ఈసీ కెపాసిటీ ఇదిరా అని చెప్పేసి. సో, 'గుండు బాస్‌కి' రిలీజ్ చేయాలి. 'గుండు బాస్' ప్రాసెస్‌కి సపోర్ట్ చేయాలి అనుకుంటే, సో, ఈ సినిమా వాట్సాప్ నంబర్, గూగుల్ పే నంబర్, ఫోన్‌పే నంబర్, పేటీఎం నంబర్ అన్నీ ఒకటే నంబరే. 7981599433 7981599433 ఈ నంబర్‌కి మీరు చేయాలనుకున్న మీరు చేయాలనుకున్న సపోర్ట్‌ని పేమెంట్స్ రూపంలో సపోర్ట్ చేసి, చిన్న చిన్న పేమెంట్స్ కాకుండా ఒక స్ట్రాంగ్ పేమెంట్స్ చేసి ఫాస్ట్‌గా 1,50,000 రీచ్ అవ్వడానికి సో, పూర్తిగా ఈ సినిమా ఫ్యామిలీకి, 'గుండు బాస్' రిలీజ్‌కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య @
ఈజ్ ఈ సినిమా. సో ఈ సినిమా ఇంతే కలర్ఫుల్గా వెళ్తుంటుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.